చూడండి, ఇక్కడ గుడ్డివాడు స్వస్థత పొందుకున్న తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? యేసు ప్రభు దగ్గరికే వెళ్ళాడు. యేసు ప్రభువు 12 మంది శిష్యులలో ఒక శిష్యుడయ్యారు. ఆయన ఒక అపోస్తుడయ్యారు. యేసు ప్రభువునే వెంబడించినాడు. యేసు ప్రభుతోనే ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మనము ఎవరితో ఉంటున్నాం? యేసు మనకు అన్ని ఇచ్చిన తర్వాత లోకంలో ఉంటున్నామా, బంధువులో ఉంటున్నామా, మన ప్రజలతో ఉంటున్నామా, లేక యేసు ప్రభుతో ఉంటున్నామా? ఈ భర్తమై యేసు ప్రభుతోనే ఉన్నాడు. యేసు ప్రభుని వెంబడించినాడు. యేసు ప్రభుని అనుసరించినాడు. యేసుకు శిష్యుడైనాడు. కనుక మనము కూడా దేవుడు మన జీవితంలో అద్భుతం చేసినప్పుడు, మేలు చేసినప్పుడు యేసు ప్రభుతో ఉండాలి. యేసు ప్రభు శిష్యులము కావాలి. యేసు ప్రభు ప్రజలము కావాలి. యేసు ప్రభు యొక్క బిడ్డలము కావాలి మనం. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలు అందుకొరకే కీర్తన 31లో 31వ కీర్తన 9-10 వచనాలు ఈ విధంగా అంటున్నాడు. 31వ కీర్తన, యెహోవా ఇరుకున పడి ఉన్నాను, కరుణించుము. చూడండి, విచారం వలన కళ్ళు ఏమైనాయట? క్షీణించిన మనసులో వేదన, బాధ, విచారము కలిగి ఉండడం వలన కళ్ళు క్షీణించినవి. నా ప్రాణము దేహము క్షీణించుచున్నది. బ్రతుకు ఎట్లా ఉన్నదట? దుఃఖముతో ఉన్నది, వేదనతో ఉన్నది, భారముతో ఉన్నది. నిట్టూర్పులు విడుచుటలో ఏళ్ళు గతించిపోవచ్చును. చూడాలి, ఏళ్ళు గతిస్తుండగా, నెలలు గడుస్తుండగా, రోజులు గడుస్తుండగా, సంవత్సరాలు గడుస్తుండగా మన శరీరం ఏమవుతుంది? దినదినము క్షీణిస్తూ ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. ఈ క్షీణిస్తున్నటువంటి ఈ శరీరము చూడండి, మన యొక్క కన్నులు విచారముతో, వేదనతో, బాధతో, సమాధానం లేక, శాంతి లేక, దిగులు, బిడ్డో మాట, కొడుకో మాట, అల్లుడో మాట, భర్తో మాట, భార్య మాట, కొడుకో మాట, కూతురో మాట, అనేకమైనటువంటి ఈ మాటల చేత మన మనస్సును, హృదయాన్ని పొడిచి గాయం చేస్తున్నారు. నిద్ర పట్టకుండా మనం ఉంటున్నటువంటి ఆ యొక్క సమయాలలో, క్షీణిస్తున్నటువంటి సమయాలలో ప్రభు లేపుతూ ఉన్నట్లుగా, బలపరుస్తూ ఉన్నట్లుగా, ఆశీర్వదిస్తూ ఉన్నట్లుగా, దీవిస్తూ ఉన్నట్లుగా, నెమ్మదిస్తున్నట్లుగా, సమాధానం ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే నీ విశ్వాసాన్ని ప్రభు అడుగుతున్నాడు. నువ్వు ఎంత విశ్వాసముతో ప్రభు యొద్దకు వస్తున్నావు? ఎంత విశ్వాసముతో దేవుని మొదలుపెడుతున్నావు? ఇదిగో నా కొండ నీవే, నా కోట నీవే, నా ఆశ్రయ దుర్గము నీవే అని దావీదు మహారాజు అంటున్నాడు. కనుక మన జీవితంలో కూడా నా కొండ, నా కోట, నా ఆశ్రయ దుర్గమైన దేవా నీవే అని మనల్ని మనము సమర్పించుకుందాం. మన యొక్క భారములను, మన యొక్క సమస్యల ఇబ్బందులను అన్నిటినీ ఆ ప్రభు ఎదుట మనం సమర్పించుకుంటూ ప్రభు ద్వారా దీవెనలు, అద్భుతములను, ఆశ్చర్య కార్యములు మనం పొందుదాం. అటు కృపా దేవుడు దయచేయుగాక.